ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 14 వర్సెస్ 6 through 13. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకునే ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు మా దేవుడవు, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం సంఘముగా మేము కూడి ఉండగా మీ వాక్యము నుండి మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా బోధించి మీ వాక్య సత్యము ద్వారా మేము క్షేమాన్ని మేలును పొందినట్లు అండ్ నిత్యత్వానికి మేము సిద్ధపరచబడినట్లు మీరు మహిమ పొందినట్లు కృప చూపించమని, ఆటంకములన్నింటినీ తొలగించి సమస్తమును మీ ఆత్మ ఆధీనంలో ఉంచుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుని వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ యొక్క హృదయం తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుడి వాక్యము మనకు అంటే మీకు, నాకు ఆయన ఏర్పాటు చేసి అనుగ్రహించాడు. అది మన ధన్యత. దేవుని వాక్యమును కలిగి ఉండుట అనేది మనము చెప్పలేనటువంటి ఒక గొప్ప చెప్పనశక్యమైనంత ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం సిరీస్లో, రెవల్యూషన్ సిరీస్లో ఈరోజు 30వ భాగంలోనికి వచ్చాం, పార్ట్ 30లోనికి వచ్చాం. అండ్ ఈ భాగము ప్రకటన 14వ అధ్యాయము 6 నుండి 13 వచనాల వరకు ఉన్నటువంటి భాగము. దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య విషయములను క్లుప్తంగా మనము ధ్యానించబోతున్నాం. అంశం ఏంటంటే ది ఎవర్ లాస్టింగ్ గాస్పుల్. ది ఎవర్ లాస్టింగ్ గాస్పుల్, నిత్యమైన సువార్త. నిత్యమైన సువార్త. భక్తుడికి యోహానుకి భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశములు దర్శనములుగా చూపించబడుతున్నాయి. అలాంటి ఒక సందర్భంలో, రాబోయేటువంటి కాలములో, భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాల గురించి దేవుడు ఆయనకి ఈ చూపించినటువంటి విషయాలు ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో కొన్ని మన కొరకు రాయబడ్డాయి. 3 దూతలు అక్కడ మనకు కనబడతారు. ఆ 3 దూతలు కూడా ప్రత్యేకమైనటువంటి పరిచర్య కొరకు ప్రభు చేత పరలోకం నుండి ఈ లోకానికి పంపించబడ్డారు. దాంట్లో ఒక దూత సువర్తమానాన్ని ప్రకటిస్తాడు, ఇంకొక దూత హెచ్చరిక చేస్తాడు, అండ్ ఇంకొక దూత ఒక ప్రకటన చేస్తాడు. సో దీంట్లో మెసేజ్, అనౌన్స్మెంట్, వార్నింగ్ అనేవి మనకు కనబడతాయి. దేవుడు ఎంత దయామయుడు, దేవుడు ఎంత దీర్ఘశాంతము గలవాడు, దేవుడు మనుషుల పట్ల ఎంతగా హృదయమును కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. ఆయనకు కోపం తెప్పించినటువంటి వారిని వెంటనే శిక్షించకుండా వారి పట్ల తన కృపను చూపించి వారి పట్ల ఇంకా తన కార్యమును చేయడానికి, వారిని ఇంకా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణలోనికి నడిపించడానికే ఆయన చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ వస్తున్నాడు. ఇది చిట్ట చివరి ప్రయత్నం. ప్రపంచము
మారు మనసు పొందడానికి, దేవుడి దగ్గరికి తిరిగి రావడానికి, ఆయనతో సమాధాన పడ్డానికి, తద్వారా రక్షించబడినటువంటి వారిగా వారు ఉండి దేవుడి యొక్క ఉగ్రత, ఈ యొక్క చెడిపోయినటువంటి సాతానీయమైనటువంటి క్రీస్తు విరోధిని అనుసరించి ఆరాధించేటువంటి లోకం మీద కుమ్మరించబడక మునుపు ఒక చివరి అవకాశం వారికి ఇవ్వడానికి దేవుడు చేసినటువంటి సహాయము లేక కార్యమే ఇక్కడ మనకు కనబడుతుంది. సో 4 విషయాలు నేను మీ ముందు పెడతాను, జాగ్రత్తగా మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. మొదటిది 6-7 వచనాల్లో మన కొరకు రాయబడినటువంటి విషయం ఏంటంటే ది ఇటర్నల్ ట్రూత్, నిత్యమైన సత్యం అక్కడ మన కొరకు రాయబడింది. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, యోహాను దూతల్ని చూడడము, దూతలు పలికేటువంటి మాటలు వినడము ఈ పాటికి మనకు ప్రకటన గ్రంథంలో ఒక ఆనవాయితీగా కనబడేటువంటి విషయమే. సో ఇప్పుడు ఇంకొక దూతను చూశాడు. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇప్పుడు ఈ దూత అతనుకు ఎక్కడ కనబడ్డాడు? పరలోకంలో దేవుడి సింహాసనం దగ్గర కాదు, కాకపోతే ఆకాశ మధ్యములో అతనికి కనబడ్డాడు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హెవెన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే ఆకాశము, సూర్యుడు మధ్యాహ్నము 12 గంటలకు మన నడినెత్తి మీదికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో ఆ స్థాయిలో అందరికన్నా ఉన్నతంగా మధ్యాకాశములో ఈ యొక్క దూత ఎగురుతూ కనబడుతున్నాడు. కింద భూమి మీద ఉన్నటువంటి సువార్థికులను క్రీస్తు విరోధి యొక్క అనుచరుడైనటువంటి అబద్ధ ప్రవక్త కట్టడి చేస్తున్నారు. వారిని నానా రకాలుగా యాతనల పాలు చేస్తున్నారు. వారికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు కలిగిస్తున్నారు. అంటే మనుషులు ప్రకటించేటువంటి సువార్త సజావుగా ప్రకటింపబడకుండా చేయాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి పాపపు పనులు కింద ఉన్నటువంటి వీరు చేస్తున్నారు. కనుక దేవుడు ఏం చేశాడు? ఇక తన యొక్క దూతను ఆకాశపు ఉన్నతమైనటువంటి ఆ ఎత్తులో, వీరికి అందనటువంటి ఆ యొక్క స్థాయిలో ఆ దూతను పంపి ప్రపంచమంతటికి అతని ద్వారా నిత్య సువార్తను ప్రకటింపజేశాడు. ఆ సువార్త అనేటువంటి తెలుగు పదం అది గ్రీకులో యువాంగెలియోన్ అనేటువంటి పదం. యువాంగెలియోన్ అనే దాంట్లో నుండే ఇవాంజలిజం, ఇవాంజలిస్ట్ అనేటువంటి పదాలు వచ్చాయి. దాని యొక్క ప్రాథమికమైనటువంటి అర్థం ఏంటంటే గుడ్ న్యూస్, శుభ వార్త, మంచి వార్త. సో ప్రపంచంలో సాతాను యొక్క మోసములో ఉన్నటువంటి వారికి, క్రీస్తు విరోధి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి వారికి, అబద్ధ ప్రవక్త యొక్క కనికట్టు ప్రదర్శనల చేత నయవంచనకు గురి అవుతున్నటువంటి వారికి మరొకసారి దేవుడు శుభవార్తను ప్రకటింపజేస్తున్నాడు. గతంలో మీకు జ్ఞాపకం ఉండి ఉంటే 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక పక్షిరాజు కూడా ఇలాగే ఆకాశంలో ఎగురుచున్నప్పుడు భూనివాసులకు వినబడినటువంటి వార్త ఏంటి? అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పగా యోహాను విన్నాడు. సో అప్పుడేమో ఓ ఓ ఓ అయ్యో 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 అంటే శ్రమ 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 అనేటువంటి వర్తమానాన్ని దేవుడు భూనివాసులకు వినిపించాడు. కానీ ఇప్పుడు ఈ 14వ అధ్యాయంలో ఆయన శుభ వర్తమానాన్ని భూనివాసులకు వినిపింపచేస్తున్నాడు. అండ్ ప్రకటన గ్రంథంలో ఇది ఒకసారి సువార్త అనేటువంటి గాస్పల్ అనేటువంటి పదాన్ని దేవుడు వినియోగించాడు. అండ్ ఇది తుది లేక చిట్ట చివరి సువార్థీకరణకు సంబంధించినటువంటి విషయం. అండ్ ఇది నిత్యమైనటువంటి సువార్త అని కూడా అక్కడ రాయబడి ఉంది. ఎవర్ లాస్టింగ్ గాస్పల్ అని ఉంటుంది. అక్కడ దాని ముందు ఆర్టికల్ ద అని లేదు, కానీ ఎన్ ఎవర్ లాస్టింగ్ గాస్పల్ అని రాసినప్పుడు ఆయన రాశాడు. అంటే నిత్యమైనటువంటి సువార్త. ఈ సువార్త ఎలాంటి సువార్త అంటే బైబిల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్తే, ఆయన యొక్క అపోస్తలు ప్రకటించినటువంటి సువార్తే. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా అపోస్తలులైనటువంటి పౌలు యొక్క సువార్త, ఆయన ప్రకటించినటువంటి సువార్త. గలతీలకు రాసినప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో పౌలు రాస్తాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. సో ప్రభు ప్రకటించినటువంటి సువార్తనే పౌలు ప్రకటించాడు. అండ్ పౌలు ప్రకటించినటువంటి సువార్తనే ఒకవేళ రేపు దూత పరలోకము నుండి దిగి వస్తే కూడా ప్రకటిస్తాడు. ఒకవేళ ఆ దూత పౌలు ప్రకటించినటువంటి సువార్త కాకుండా మరొక సువార్త ప్రకటిస్తే ఆ దూత శాపగ్రస్తుడవునుగాక అని ముందుగానే ఆయన రాసేసాడు. కనుక మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పష్టత ఏంటంటే, ఒక క్లారిటీ ఏంటంటే,
వారు ప్రకటించినటువంటి సువార్తనే ఈ దూత కూడా ఈ సమయంలో ప్రకటిస్తున్నాడు. కాకపోతే బైబిల్ పండితుల మధ్యలో, బైబిల్ని వ్యాఖ్యానించేటువంటి కామెంటేటర్ల మధ్యలో మరి అనేక విషయాల్లో రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు ఉంటాయి. వారి యొక్క బ్యాక్గ్రౌండ్లకు సంబంధించి ముడిపెట్టబడి ఉంటాయి కనుక రకరకాలుగా ఆలోచిస్తారు. సో కొంతమంది ఇది యేసు ప్రభు యొక్క సువార్త కాదు అని చెప్పారు. అండ్ దీంట్లో శుభము అనేటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఈ సువార్తలో, ఆ దూత ప్రకటించినటువంటి సువార్తలో దాంట్లోనికి మనం వస్తాం. ఆయన ఏం పలికాడు అనేది కూడా మన కొరకు నమోదు చేయబడింది, రికార్డ్ చేయబడింది. దాంట్లో యేసు ప్రభు అనేటువంటి పేరు కనపడదు, దాంట్లో పాప క్షమాపణ అనేటువంటి పేరు కనపడదు, దాంట్లో ఆత్మరక్షణ అనేటువంటి విషయం కనపడదు. కనుక ఇది యేసు ప్రభు యొక్క సువార్త కాదు అని వారు అన్నారు. కాకపోతే వారికి ఒకటి విస్మరించారు. అదేంటంటే ఇది ఎప్పుడు ప్రకటించబడుతోంది? ఇప్పుడు కాదు. క్రైస్తవ సంఘము లోకంలో ఉన్నటువంటి ఈ సమయంలో ప్రకటింపబడేటువంటి సువార్త కాదు. క్రైస్తవ సంఘము ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో, అది కూడా మధ్యలో చివరి 3.5 సంవత్సరాలు, ఆ సమయంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రకటింపబడేటువంటి చిట్ట చివరి అవకాశానికి సంబంధించినటువంటి సువార్త. సో అక్కడ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను అనేకులు ప్రపంచమంతటా ప్రకటించేశారు. దాంతోపాటు 2 సాక్షులు ఆ 11వ అధ్యాయంలో ప్రకటించేశారు. దాంతోపాటు 1,44,000 మంది 7 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉంటారు. కనుక యేసు యొక్క సువార్త అనేది ప్రపంచమంతటికి తెలుసు. దాంతోపాటు ఈ యొక్క క్రీస్తు విరోధి అన్ని మతాలను అబాలిష్ చేస్తాడు, అంటే ఏ మతము లేకుండా సర్వనాశనం చేస్తాడు. తాను క్రీస్తు యొక్క విరోధిగా ప్రపంచానికి పరిచయం అవుతాడు. కనుక ఇతడు ఒక దేవుడిగా తను తాను మోసపుచ్చుకున్నటువంటి వారి యొక్క దృష్టిలో ప్రకటింపజేసిన ఈ సువార్త ద్వారా మనుషులకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఇది దేవుడు అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన సువార్త. పరలోకంలో దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే ఆయన కుమారుడు లోకానికి రక్షకుడిగా ఉన్న ఆయన సువార్త అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరొక దేవుడు, మరొక మతము ఆ సమయంలో లేనే లేదు. అండ్ ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి సువర్తమానంలో ఉన్నటువంటి వ్యాఖ్య లేకపోతే విషయాలు ఏంటి? సువార్త ద్వారా ఒక వ్యక్తి సువార్త విని విధేయత చూపినప్పుడు, పాప క్షమాపణ పొంది రక్షించబడినప్పుడు ఆ వ్యక్తిలో జరిగేటువంటి మార్పు ఏంటో దాని గురించి అతడు మాట్లాడాడు. సో దీంట్లో ఒకవైపున శుభవార్త ఉంది. దానికి మీరు లొంగితే, దానికి మీరు అప్పగింపబడితే మీరు రక్షించబడతారు, క్షమించబడతారు అనేటువంటి అంశం ఉంది. ఒకవేళ అలా చేయకపోతే మీకు తప్పకుండా దేవుని యొక్క ఉగ్రత, శిక్ష అవి కూడా మీ మీదకి వచ్చి పడతాయి అనేటువంటి అంశం కూడా ఉంది. కనుక దీంట్లో 2 విషయాలు మనకు కనబడతాయి. బిషప్ విలియం టైలర్ అనేటువంటి ఒక బిషప్ మెథడిస్ట్ చర్చ్కి సంబంధించినటువంటి సేవకుడు. ఆయన 1849లో కాలిఫోర్నియా అంతా కూడా, అమెరికా దేశంలో ఉన్నటువంటి వారందరూ కాలిఫోర్నియాకు వచ్చేసారు. ఎందుకంటే కాలిఫోర్నియాలో బంగారం దొరుకుతుంది. సో అమెరికాలో ఉన్నటువంటి వారందరూ కాలిఫోర్నియాకు వచ్చి బంగారం దొరుకుతుందని తవ్వకాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈయన శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు. అక్కడ ఈయన వాక్య పరిచయం చేయడానికి ఈయనకు ఒక సంఘం లేదు. అక్కడికి వచ్చినటువంటి వారందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్ల నుండి వచ్చినటువంటి వారు, వారిలో నాగరికత లేని వారు ఉన్నారు, వారిలో తెగల ప్రజలు ఉన్నారు, వారిలో దుర్మార్గులు ఉన్నారు, హంతకులు ఉన్నారు. సో ఈయన ఒక సేవకుడు గనుక, సువార్థికుడు గనుక సువార్త చెప్పకుండా ఉండలేడు గనుక ఏం చేశాడంటే, ప్రతి ఆదివారం బయటకు వచ్చి రోడ్డు మీద ఒక చెక్కతో ఉన్నటువంటి పెట్టెను పెట్టి దాని మీద నిలబడి గట్టిగా పిలిచేవాడు, శుభవార్త శుభవార్త అని. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం శుభవార్తో అని వచ్చేవారు. బహుశా ఇక్కడ బంగారం దొరుకుతుంది, అక్కడ బంగారం దొరుకుతుందని చెప్తాడేమో అని వచ్చినప్పుడు వారికి ఆయన చక్కగా, ఈరోజు మనకున్న శుభవార్త ఏంటంటే, యేసు మీ పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన కార్చిన రక్తంలోనే మీ పాపాలు కడుక్కొని ఆయన చేత కొనబడి రక్షించబడి దేవుని పిల్లలు అవ్వచ్చు. బంగారం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. దానికోసం ఎందుకు జీవితాన్ని ఖర్చు పెడుతున్నారు? దేవుడి వైపు మళ్ళండి, నిత్య జీవానికి రండి అని చెప్పేవాడు. సో సువార్త చెప్పకుండా నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి సేవకుడు ఉండలేడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు చెప్తాడు చూడండి, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటింపబడుతుంది, ఆ తర్వాతే అంతం వస్తోంది.
సో ఇది చిట్ట చివరి అవకాశం అన్నమాట. దూత ఆ యొక్క ఎత్తైనటువంటి స్థలము నుండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆ సమయంలో బ్రతుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తాడు. దేవుడున్నాడు, ఆయనను మీరు నమ్మాలి, ఆయన యొక్క నిత్య రాజ్యంలోనికి యేసుక్రీస్తు ఆయన కుమారుడు ద్వారానే ప్రవేశించాలి అనేటువంటి వర్తమానాన్ని ఇస్తాడు. మనందరికీ తెలుసు యోహాను సువార్త 14:6 ప్రకారము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవడును దేవుడి యొద్దకు రాలేడు అని ప్రభువు చెప్పాడు. సో అది వారికి విశదమైనటువంటి విషయమే. దాని తర్వాత అపోస్తలుల కార్యములు 4:12 కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడినటువంటి విషయం. అది పెంతెకోస్తు దినాన్న ప్రకటింపబడినటువంటి సత్యంతో ముడిపెట్టబడినటువంటి సత్యమే. తర్వాత మరలా పేతురు బోధించినటువంటి విషయం. మరి ఎవరిని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కనుక యేసు నామములోనే రక్షణ, యేసే రక్షణ అనేది వారికి బాగా తెలిసినటువంటి విషయం. పౌలు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో దీన్నే కృపా సువార్త అని కూడా అంటాడు. అంటే ఎంత పాపం చేసిన వాడైనా దేవుడి దగ్గర నాశనానికి అప్పగింపబడకుండా క్షమించబడి నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవాలంటే కృప ద్వారానే అది సాధ్యం. సో ఇక 15వ అధ్యాయం నుండి, అంటే ఈ ప్రకటన 15 నుండి మనం ఏం చూస్తాము? 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవి కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తం అవ్వబోతోంది. కనుక ఈ 7 తెగుళ్ళు భూమి మీద పడకమునుపో దేవుడు చిట్ట చివరి అవకాశాన్ని వీరికి అనుగ్రహిస్తున్నాడు. సో దీంట్లో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, పాపక్షమాపణ పొందడానికి మారు మనసు పొందాలి అనేటువంటి మాటలు ప్రత్యేకంగా రాయబడకపోయినప్పటికీ మనందరికీ తెలిసినట్టుగా అదే దీని యొక్క అర్థం. నేను ఒక ఇన్సిడెంట్ మీకు చూపిస్తాను. చాలా వచనాలు ఉంటాయి, అంత సమయం మనం ఇక్కడ గడపలేం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో 15వ వచనం. అక్కడ పౌలు బర్నబాలు లుస్త్రా ప్రాంతానికి వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసులకు, అన్య జనాంగానికి వారు ఏమని చెప్తున్నారో రాయబడింది. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. సో సేమ్ టర్మినాలజీ ఇక్కడ వాడబడినటువంటి పరిభాష అలాగే మనకు ప్రకటన గ్రంథంలో దూత ప్రకటించినటువంటి నిత్య సువార్తలో కూడా మనకు కనబడుతుంది. సో గ్రౌండ్ వర్క్ చేయబడింది గనుక దాన్ని నమ్మండి, ఇలా దేవుడి వైపు తిరిగి ఆయన కొరకు చెయ్యండి అని దూత మరొకసారి చిట్ట చివరిసారి ఆ లోకానికి ఆయన ప్రకటిస్తున్నాడు. నౌ డాక్టర్ బాల్డ్విన్ అనేటువంటి ఒక సేవకుడు చక్కని మాట రాశాడు ఆయన పుస్తకంలో. 41 సంవత్సరాలు ఒక చర్చ్కి ఆయన పాస్టర్గా పనిచేశాడు. ఆయన చివరి వయస్సు వచ్చినప్పుడు, అంటే చనిపోయే ముందు ఆయన రాసినటువంటి పుస్తకంలో అంటాడు, నాకు 30 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు, వాటి బోధలు, ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, వాటి బోధల్ని నేను తెలుసుకున్నాను. అయితే అవేవి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తకు సరితూగవని నేను గ్రహించాను. నాకు 40 ఏళ్ళు వచ్చేసరికి నాకు అనేక రకాలైనటువంటి సేవా భారాలు అండ్ సేవా ఒత్తిడులు, నా కుటుంబ బరువులు, బాధ్యతలు ఇవన్నీ నా మీద పడిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు యొక్క సువార్తతో సరి సమానమైనది, అంత మంచిది మరొకటి లేదు. నాకు 50 ఏళ్ళు వచ్చేసరికి నా జీవితంలో, నా సేవలో, అన్నింటిలో చాలా మార్పులు వచ్చేసాయి. కొన్నిసార్లు చాలా రకాలైనటువంటి వేదనకరమైన పరిస్థితులు వచ్చాయి. అయినా కూడా లోకంలో నన్ను ఆదరించి నన్ను బలపరిచేది యేసుక్రీస్తు వంటి సువార్త మరొకటి లేదు అని నాకు అర్థమైపోయింది. నాకు 60 ఏళ్ళు వచ్చేసరికి ఇక నాకు ఒకటి స్పష్టమైపోయింది. లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు అన్ని కూడా వ్యానిటీస్, అంటే అన్ని కూడా శూన్యము, వ్యర్థము అని సొలొమోను భక్తుడు అంటాడు కదా, గాలికై ప్రయాసపడుటే అనేది నాకు అర్థమైపోయింది. యేసు యొక్క సువార్త మీదే మనకు గట్టి పట్టుండాలి అని అర్థమైపోయింది. అండ్ నాకు 70 ఏళ్ళు వచ్చేసరికి, నేను చనిపోయేటువంటి సమయం వచ్చేసరికి నాకు ఇక ఒకటి తప్ప మరొకటి కనపడట్లేదు. అదేంటంటే యేసు యొక్క సువార్త తప్ప మరొకటి కనపడట్లేదు. సో ఇంగ్లీష్లో చిన్న పోయం రాస్తాడు అక్కడ, షుడ్ ఆల్ ద ఫార్మ్స్ దట్ మెన్ డివైస్ అటాక్ మై ఫెయిత్ విత్ ట్రెచరస్ ఆర్ట్. మనుష్యులు తయారు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలు నా యొక్క విశ్వాసాన్ని కుటిలంగా దాడి చేసినప్పటికీ
ఐ కాల్ దెమ్ వ్యానిటీస్ అండ్ లైస్ అండ్ బైండ్ ద గాస్పుల్ టు మై హార్ట్. వాటన్నింటినీ వ్యర్థమైనవి, అబద్ధాలు అని అంటాను, అండ్ నా హృదయాన్ని యేసు ప్రభు యొక్క సువార్తతో ముడిపెట్టేస్తాను. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్త ఏదైతే మనిషికి నిజమైనటువంటి నిరీక్షణను, నిత్యత్వాన్ని ఇవ్వగలదో దాన్ని ప్రకటిస్తున్నాడు ఈ యొక్క దూత. అండ్ ఆయన దాన్ని ప్రకటించినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది చూడండి, ఒక గొప్ప శబ్దముతో. అక్కడే గ్రీక్లో మెగాఫోన్ అనేటువంటి పదము 2 పదాల్లో నుండి ఇంగ్లీష్లోనికి మనకు వస్తుంది. సో చాలా పెద్ద శబ్దంతో బిగ్గరగా ఆయన మాట్లాడాడు. కారణం ఏంటి? భూమి మీద అరాచకత్వమైనటువంటి రాజ్యం ఉంది, క్రీస్తు విరోధి యొక్క రాజ్యం ఉంది. రకరకాల స్వరాలు అక్కడ వినబడుతున్నాయి. వాటన్నింటిని కూడా బీట్ చేసేసి అవన్నీ కూడా మరుగున పడిపోయి గొప్ప స్వరముతో భూనివాసులకు ఆయన యొక్క వర్తమానాన్ని ప్రకటించాడు. ఏం చెప్పాడు దాంట్లో? 7వ వచనాన్ని చూడండి. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారులను కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. సో ఇక్కడ 3 ఇంపెరిటివ్స్ ఉన్నాయి, అంటే 3 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏంటి? మీరు దేవుడికి భయపడి ఆయనను మహిమపరచుడి. 2వ ఆజ్ఞ ఏంటి? ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చేసింది. 3వ ఆజ్ఞ ఏంటి? ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధారులను కలుగు చేసినటువంటి సృష్టికర్తకే, ఆ దేవుడికే మీరు ఆరాధన చెయ్యండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ యొక్క దూత పలికినటువంటి నిత్య సువార్తలో ఎక్కడ కూడా ప్రాస్పెరిటీ గాస్పెల్ మనకి కనిపించదు. ఎక్కడ కూడా నీ ఒళ్ళు బాగుండా, నీ ఇల్లు బాగుండా అనేది మనకు కనిపించదు. ఎక్కడ కూడా వర్ధిల్లు సువార్త, దీవెన సువార్త అనేది కనిపించదు. నిజం చెప్పాలంటే ఆ సువార్త అసలు పరలోకానికి తెలియదు. ఆ సువార్త దూతలకు బొత్తిగా తెలియదు. ఆ సువార్త యేసుకు అంకితమైనటువంటి అపోస్తలులకు, పరిశుద్ధులకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ 1900 years సువార్త ప్రథమ ప్రకటన నుండి 1900 సంవత్సరాల వరకు ప్రపంచంలో క్రైస్తవ సంఘానికి అండ్ లోకానికి కూడా ఇది తెలియదు. ఇది ఒక అబద్ధపు సువార్త. అండ్ గొప్ప వార్త ఏంటంటే ఆ లాస్ట్ డేస్లో మరలా రియల్ గాస్పులే ప్రకటింపబడుతుంది. ఫేక్ గాస్పుల్, అనదర్ గాస్పుల్ అనేది ఉండదు. అండ్ ఎవరికి ప్రకటిస్తున్నాడు? భూనివాసులకు అని ఉంది. భూనివాసులు అనగానే గతంలో నేను చెప్పాను, ఎర్త్ డ్వెల్లర్స్ అంటే భూమికి అంకితమై, లోకానికి దాసోహమై, శరీర సంబంధులుగా, దేవునికి దూరస్తులుగా బ్రతికేటువంటి పాపాత్ములు. సో ఆ పాపాత్ములకు ఆయన ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ పాపాత్ముల్లో అందరూ ఉన్నారు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. దేవుడు పక్షపాతి కాడు అనేది మనకు తెలుసు. కనుక ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు అందరికీ ప్రకటించేస్తున్నాడు. ఇప్పుడు విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మనము ఒకే గాస్పుల్ని ఒకే భాషలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రస్తుతం అయితే ప్రకటింపలేము. ఎందుకంటే అనేకులు అనేక భాషలు మాట్లాడతారు. కానీ దేవుని దూత ఆ సువార్త ఎలా ప్రకటిస్తాడంటే అన్ని భాషలు, ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి 7,000 అఫీషియల్గా గుర్తింపబడినటువంటి 7,000 భాషల వారికి ఆయన ప్రకటించే సువార్త 7,000 భాషల్లో వినబడుతుంది, వారు గ్రహిస్తారు. అక్కడుంది దేవుడి యొక్క మహిమ. సో దేవుడు అవకాశం ఇవ్వకుండా ఎవరిని నరకానికి పంపడు. కొంతమంది అంటుంటారు, చాలా మంది సువార్త వినలేదు కదా, చాలా మందికి సువార్త చేరలేదు కదా, దేవుడు న్యాయవంతుడైతే, న్యాయాధిపతి అయితే వారందరినీ నరకానికి ఎట్లా పంపిస్తాడు? పంపించడు. ప్రతి ఒక్కరికి ఏదో రకంగా అవకాశం ఇస్తాడు, తర్వాతే వారిని శిక్షకు ఆయన పిలుస్తాడు. సో ఇక్కడ సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడుతోంది. అయితే యేసుప్రభు ఒక గొప్ప మాట చెప్పాడు. మత్తయి 28వ అధ్యాయం గొప్ప ఆదేశంలో కావచ్చు, లేకపోతే అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో కావచ్చు, ఆయన చెప్పింది ఏంటి? మీరు సమస్త జనములను శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అక్కడ మనం విఫలమైపోయాం. ఈరోజు కూడా మనం ఒక హిందీ పాట పాడాం, ఎక్ ఆగ్ హర్ దిల్ మే జగాయేంగే. అంటే ప్రతి విశ్వాసి, వెలిగింపబడినటువంటి వ్యక్తి యొక్క హృదయము ఆరిపోకుండా మండేటట్టు ప్రతి ఒక్క విశ్వాసి లేకపోతే క్రైస్తవుడు, క్రైస్తవురాలి యొక్క హృదయంలో ఈ మంట ఉండాలి. ఏంటా మంట? నన్ను రక్షించినటువంటి ప్రభు ఇతరులను కూడా రక్షించినట్లు ఆయన ప్రకటింపబడాలి. సో ఈ దూత ప్రకటించినప్పుడు ఆ దూత మనకిచ్చేటువంటి వర్తమానం, ఇంకా బ్రతుకున్నటువంటి మనకిచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, మీరు చేయడానికి పిలువబడ్డారు, మీరు ఈ పని చేయడానికి దేవుడి చేత ఎంపిక చేయబడ్డారు. ఎందుకంటే దూతలకు వారు సువార్త ప్రకటించాలని ఎంతో ఆసక్తి కనపరిచినప్పటికీ, పేతురు పత్రికల్లో ఆయన రాస్తాడు దాని గురించి, వారికి దేవుడు అవకాశం ఇవ్వలేదు.
దేవుడు మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. సో ఆ దూతలు ఏమనుకోవాలి? అయ్యో, క్రైస్తవులు వారికి ఇవ్వబడినటువంటి ఇంత గొప్ప బంగారు సదావకాశాలను వ్యర్థపరుచుకుంటున్నారే, అయ్యో వారు కొండ మీద పట్టణాలుగా ఉండాల్సింది మరుగున పడున్నారే, అయ్యో వారు వారి యొక్క దీపాన్ని వెలిగించి ఆ యొక్క కొంచెం మీద పెట్టకుండా దాన్ని ఒక బుట్టలో కప్పిపెట్టారే అని వారు అనుకునే ఉండొచ్చు, వారు అనుకుంటూ ఉండొచ్చు. రాజు యొక్క వ్యాపారంలో వారు లీనమై ఉండమని రాజు చెప్పి పైకి వచ్చిన వారు ఇంకా దాన్ని విస్మరించారే అని వారు అనుకోవచ్చు. కానీ మనకి ఇంకా సమయం ఉంది కనుక మనం ఇప్పుడైనా మారు మనసు పొందొచ్చు, ఇప్పటికైనా మనము సువార్త ప్రకటించేటువంటి వారముగా ఉండొచ్చు. ఆ రోజున ఆ దూత అయితే అందరికీ ప్రకటించేస్తాడు, అన్ని భాషల్లో సువార్త ప్రకటింపబడుతుంది, దాని తర్వాతే అంతం వస్తోంది. 1555లో ఒక చోట స్మిత్ ఫీల్డ్ అనే ప్రాంతంలో ఇతడు క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఆయన పేరు జాన్ బ్రాడ్ఫోర్డ్. ఆయన సువార్త ప్రకటించినప్పుడు దాంట్లో రెండు చెప్పేవాడు. ధర్మశాస్త్రంలో ఈ యొక్క లా గురించి చెప్పేవాడు, అంటే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఉన్నటువంటి శిక్షలేంటో చెప్పి, తర్వాత దేవుడి యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తునందు మీరు మారు మనసు పొందితే కలిగే క్షమాపణ, రక్షణ ఏంటో చెప్పేవాడు. సో ఆయన ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ గురించి పుస్తకంలో ఏమని రాశారు? ఆయన యొక్క మెసేజెస్ ఎట్లా ఉంటాయి? ద థండర్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ ద మ్యూజిక్ ఆఫ్ మర్సీ. అంటే ఒక తీర్పు అనేటువంటి ఉరుములాగా ఉరుముతాడు, అండ్ అట్ ద సేమ్ టైం కనికరము అనేటువంటి సంగీతం కూడా దాంట్లో ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఈ యొక్క సువార్తలో ఇక తీర్పుకు సంబంధించినటువంటి అంశము కొంత గంభీరంగా దూత ద్వారా మనకు ప్రకటింపబడుతోంది. దానికి కూడా కారణం ఉంది. మీరు బైబిల్ని రెగ్యులర్గా జాగ్రత్తగా చదివేవారైతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. రోమీలకు రాసినప్పుడు 2వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అంటాడు, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఏ సువార్త అయితే రక్షణకరంగా లోకానికి ప్రకటింపబడుతుందో అదే సువార్త రేపు నీకు తీర్పు, శిక్ష అని కూడా ప్రకటిస్తోంది. అండ్ ఆ రెండవ భాగాన్ని ఇక్కడ ఈ దూత ఎక్కువగా ఎంఫసైజ్ చేసి ప్రకటిస్తున్నాడు. సో కొన్ని మాటలు చెప్పాడు క్లుప్తంగా, నేను వాటిని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు దేవునికి భయపడి అని అంటాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, దేవుడు లేడు అనేటువంటి నాస్తికులిక ఉండడానికి అవకాశం లేదు. ఉంటే క్రీస్తు విరోధి చంపేస్తాడు, ఎందుకంటే నేనే దేవుణ్ణి, నన్ను నీవు ఆరాధిస్తేనే నీకు బతుకు తెరువు అని చెప్పాడు, నీకు బ్రెడ్ అండ్ వాటర్ బాటిల్ అన్నాడు, కనుక వాడిని ఆరాధించకుండా ఎవడు ఉండరు. సో అలాంటప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటి? నిజమైనటువంటి దేవుడికి భయపడాలి. యేసు ప్రభు ఒక చోట ఒక మాట చెప్తాడు, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మీ దేహమును చంపి ఆ తరువాత ఏమీ చెయ్యలేని వారికి భయపడకూడదు, కానీ మీ దేహాన్ని చంపి ఆత్మను నరకములో వేసేటువంటి దేవుడికి భయపడాలి. సో బైబిల్ పదే పదే ఏం చెప్తుందంటే దేవుడికి భయపడాలి. మరి దేనికి భయపడకూడదు? ఎవరికి, ఏ విషయానికి భయపడకుండా ఉండాలంటే దేవుడికి భయపడాలి. రోమీలకు రాసినప్పుడే 3వ అధ్యాయం 18వ వచనంలో వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అని రాయబడింది. ఇప్పుడే ప్రపంచంలో దేవుడి భయము బొత్తిగా లేనప్పుడు ఇక ఆ యొక్క ట్రిబులేషన్ టైంలో, క్రీస్తు విరోధి యొక్క పరిపాలన సమయంలో దేవుని భయం ఉంటుందా? ఈ రోజుల్లో మనం వింటున్నటువంటి వార్తలు, మనం చదువుతున్నటువంటి విషయాలు మనకు చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతామనే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో జరిగేటువంటి దుష్కార్యాలు, అంటే న్యాయానికి, చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విషయాలు, ప్రభుత్వం ఏం చేయకుండా నిజానికి నేరస్తులను రక్షించేందుకు పోలీసు శాఖను, నేరస్తులను రక్షించేందుకు మరి పెద్ద పెద్ద మంత్రులను వినియోగించుకునేటువంటి దేశంలో మనం ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక కేసు, ఈ వారమే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి కేసు గురించి మీరు వింటే ముక్కున వేలేసుకోకుండా ఉండరు. సో ప్రపంచంలో దేవుడి భయం లేదు. నా ఇష్టము, నాకు కావలసినట్టు నేను ఏదైనా చేసుకోవచ్చు, నా చేతుల్లో పవర్ ఉంది, అండ్ నేను ఏదైనా దాని విషయంలో చలామణి అవ్వచ్చు అన్నట్టుగా మనిషి ఉన్నాడు. కాకపోతే ఒక రోజున దేవుడు ఏం చేస్తాడో అది కూడా ఇక్కడ రాయబడి ఉంది. సో వరల్డ్ వైడ్గా మీరు చూస్తే మనకి ఎక్కడంటే అక్కడ అరాచకాలు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ హత్యలు ఉన్నాయి, మానభంగాలు ఉన్నాయి, దోపిడీలు ఉన్నాయి, అండ్ ఇక విపరీతమైనటువంటి విషయాలు ఉన్నాయి, చెప్పడానికి కూడా కష్టం. అబార్షన్లు అయితే రోజువారీ, మరి రోజుకి అమెరికాలోనే 4,000 మంది పిల్లల్ని అబార్షన్ చేసేస్తారు. అబార్షన్ ఒక హత్య అని మరి దాంట్లో ఒకప్పుడు చేసినటువంటి వారు కూడా బయటకు వచ్చి ఇప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. టెలివిజన్లో, సినిమాల్లో, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా హింస,
ఎక్కడ చూసినా జుగుప్సాకరమైనటువంటి లైంగిక కార్యక్రమాలు అండ్ హోమోసెక్షువాలిటీ, లెస్బియన్ అండ్ ఇక రకరకాలైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. సో దీన్ని బైబిల్ ఒక చక్కని మాటతో వర్ణిస్తోంది, మూర్ఖమైన వక్ర జనము, పర్వర్టెడ్ అండ్ ఫూలిష్, లేకపోతే క్రూకెడ్ జనరేషన్. ఫిలిప్పీ 2లో అపోస్తలుడైన పౌలు 2000 సంవత్సరాల క్రితం తన జనరేషన్ గురించి చెప్పాడు. ఇప్పుడు మన 2000 years తర్వాత మన జనరేషన్ గురించి ఏమనాలి? అండ్ ఇంకా రాబోయే ఆ ట్రిబులేషన్ టైంలో ఉండబోయేటువంటి ఆ క్రూకెడ్ పర్వర్టెడ్ జనరేషన్ గురించి మనం ఏమనగలం? సో బొత్తిగా దేవుడి భయం ఉండదు. 1868 నుండి 1894 వరకు చాలా సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఆయన పేరు W.E. గ్లాడ్స్టోన్. ఒకసారి ఆయన ఒక ప్రముఖ సభకు వచ్చినప్పుడు ఆయన ఎవరో అడిగారు, సార్ మీకు భవిష్యత్తు గురించి ఏమైనా ఆందోళన ఉందా, ఏదైనా భయం ఉందా, ఏవైనా విపరీతాలు జరుగుతాయని అనుకుంటున్నారా అన్నప్పుడు ఆయన ఆ పాటికి పెద్ద ఆయన అయిపోయాడు. ఎన్నోసార్లు ఇంగ్లాండ్ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒకే ఒక విషయం నన్ను భయపెడుతోంది, భవిష్యత్తులో రాబోయే తరాల్లో దేవుడు అనేటువంటి పదం, దేవుడు అనేటువంటి అంశం మనిషి యొక్క మనస్సులో నుండి తుడుపు పెట్టబడుతుందేమో అనే భయం నాకు ఉంది. ఆల్రెడీ అయిపోయింది అది. ఈరోజు చాలామంది దేవుడు దేవుడు అనేవారు కూడా జస్ట్ ఇక్కడే ఉంటాడు. దేవుడు వారికి మైండ్లో ఉండడు, హార్ట్లో ఉండడు, సోల్లో ఉండడు, లైఫ్లో ఉండడు, జస్ట్ పెదవుల మీద ఉంటాడు. అది యేసుప్రభు కూడా చెప్పాడు. యెషయా చెప్పింది యేసుప్రభు చెప్పాడు, ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో స్తుతిస్తారు కానీ వీరి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. సో దేవుడికి భయం పడకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. కనుక దేవుడికి భయపడండి అని చెప్తున్నాడు. దేవుడికి భయపడితే సాతాను విషయంలో మోసపోకుండా, క్రీస్తు విరోధిని ఆరాధించకుండా, అబద్ధ ప్రవక్త యొక్క మోసాలకు మీరు బలైపోకుండా యేసు వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. దాంట్లోనే చెప్పాడు, ఆయనను మహిమపరచండి. దేవుడికి భయపడేవాడు ఏం చేస్తాడు? దేవుణ్ణి మహిమపరుస్తాడు. రోమా 1వ అధ్యాయంలో ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ముల గురించి రాసినప్పుడు, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, ఆయనను మహిమపరచను లేదని ఉంటుంది. సో మనము దేవుణ్ణి మహిమపరచకపోతే రెండే చేస్తాం, ఒకటి సెల్ఫ్ని గ్లోరిఫై చేసుకుంటాం, లేకపోతే సేటన్ని గ్లోరిఫై చేస్తాం. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇఫ్ యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్, దెన్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 options. ఈదర్ యూ విల్ గ్లోరిఫై సెల్ఫ్ ఆర్ యూ విల్ గ్లోరిఫై సేటన్. ఇంకేమీ అవకాశమే లేదు. అండ్ ఇఫ్ యు ఆర్ గ్లోరిఫైయింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ అగైన్ ఇండైరెక్ట్లీ గ్లోరిఫైయింగ్ సేటన్. ఎందుకంటే యేసు డినై సెల్ఫ్ అన్నాడు, కానీ ఈ యొక్క సేటన్ వచ్చేసి యువర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డీటీ అన్నాడు, నీవే దేవతవు అని చెప్పాడు. సో రాబోయే రోజుల్లో ఆ పరిస్థితిలో వీరికి ప్రకటింపబడేటువంటి విషయం. నెక్స్ట్ ఇంపెరిటివ్ ఏంటి? ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. ఆయన తీర్పు తీర్చే సమయం కాదు, ఆయన తీర్పు తీర్చే వీకెండ్ కాదు, ఆయన తీర్పు తీర్చే దినం కాదు, ఆయన తీర్పు తీర్చే గడియ. ది అవర్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్ హస్ కమ్. అంటే ఇక అయిపోయింది, ఇక నెక్స్ట్ అవర్లో దేవుడి యొక్క జడ్జిమెంట్. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి సమయంలో, ఆ సమయంలో ఇది ప్రకటింపబడుట అది ఎంత గొప్ప విషయమో ఒకసారి చూడండి. తీర్పు రాబోతోంది, ఇప్పుడైనా తప్పించుకోండి. తీర్పును తప్పించుకోవడానికి ఇదే మంచి అవకాశం, తీర్పును తప్పించుకోవడానికి ఇదే సదావకాశం అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు తప్పకుండా చెడును, పాపాన్ని అండ్ ప్రతి విధమైనటువంటి దుష్టత్వాన్ని తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు. కనుక తీర్పును తప్పించుకోండి. మనిషి యొక్క దినం అయిపోయింది, సాతాను యొక్క దినం అయిపోయింది, ఇక దేవుని దినపు రాకడ సమీపంగా ఉంది. స్పెయిన్లో ఒక సామెత చెప్తారు, గాడ్ డిలేస్ బట్ డజంట్ ఫర్గెట్. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ మర్చిపోడు. అది బిబ్లికల్ సామెత కాదు. ఎందుకంటే బైబిల్ ప్రకారం దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. దేవుడు తొందరపడడు, ఆలస్యము చేయడు. కానీ స్పెయిన్లో వారు ఆ రకంగా చెప్పుకుంటారు, దేవుడు ఆలస్యం చేయొచ్చేమో కానీ మర్చిపోడు. ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని రికార్డ్ చేస్తున్నాడు అండ్ దానికి ఆయన న్యాయం చెయ్యాలి. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చెయ్యాలి. అంటే సృష్టికర్తనే ఆరాధించండి. ఎవల్యూషన్కి బైబిల్ ప్రకారము, రియల్ గాస్పల్ ప్రకారము అవకాశమే లేదు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఎవల్యూషనిస్టులు తయారవుతున్నారు. క్రియేషనిజంని, అంటే బైబిల్ ఆది కాండంలో ఉన్నటువంటి సృష్టి క్రమాన్ని విడిచిపెట్టి డార్విన్ సిద్ధాంతమైనటువంటి ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని అనుసరించేవారు, నమ్మేవారు క్రైస్తవులుగా చెప్పుకునేటువంటి వారిలో కూడా చాలా మంది ఉన్నారు.
మీరు ఆశ్చర్యపోతారు. కొన్నేళ్ల క్రితం 2006లో అనుకుంటాను, యుఎస్లో ఒక కార్యక్రమంలో 1100 మంది సో కాల్డ్ చర్చ్ పాస్టర్లు, 400 పీపుల్ సో కాల్డ్ ర్యాబైలు, 1500 మంది మత నాయకులు వచ్చి ఈ యొక్క జెనసిస్ క్రియేషనిజంని ఇప్పుడు మనం నమ్మడానికి అవకాశం లేదు, ఎవల్యూషన్ ఈజ్ ద వే టు గో ఫార్వర్డ్ అని చెప్పారు. ఇప్పుడు ఆ 15 అంటే 1100 చర్చెస్, 400 సునగోగులు సర్వనాశనం అయిపోయాయి. ఎందుకంటే అక్కడ దేవుడి బోధ కాదు, సాతాను బోధ అనేది వచ్చేసింది. కానీ చివరిలో దేవుడు మరలా చెప్తున్నాడు, అన్నిటిని కొట్టిపాడేశాడు. సృష్టికర్తని ఆరాధించండి. ఆయనే ఆకాశాన్ని చేశాడు, ఆయనే భూమిని చేశాడు, ఆయనే సముద్రాన్ని చేశాడు, ఆయనే జలధారలను చేశాడు. సముద్రపు నీరు ఎట్లాగో మనం తాగలేం, కానీ మనకు వాటర్ స్ప్రింగ్స్ని, తాజా నీటిని, ఊటలను ఆయనే సృష్టించాడు కనుక ఆయన్నే మనం ఆరాధించాలి. సో ఇది నిత్య సువార్త. అక్కడ ఆ వార్త వారు వినగానే సాతాన్ని ఆరాధించకూడదు అండ్ క్రీస్తు విరోధిని ఆరాధించకూడదు అనేటువంటి అంశం కూడా వెళ్ళిపోయింది. సో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుడికి భయపడుతున్నట్టు అది చిహ్నం, అది గుర్తు అన్నమాట. నేను దేవుడికి భయపడుతున్నాను అని ఎవరైనా చెప్తే వారు దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. బ్రిటిష్ ఫిలాసఫర్ సిఎస్ లూయిస్ ఆయన రక్షణ పొందక మునుపు ఆయన ఇంగ్లాండ్లో చర్చెస్లో అప్పుడప్పుడు మనుషులు దేవుణ్ణి ఆరాధించి గట్టిగా స్తుతులు చెల్లించి ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని అంటుంటే ఆయనకి కొంత ఇబ్బందిగా అండ్ కొంత మరి కోపం వచ్చేది. ఎందుకంటే ఆయన అనుకునేవాడు, వీళ్ళకి బుద్ధి లేదా, వీళ్ళకి వివేకం లేదా, వీళ్ళేంటి ఆ కనబడని దేవుణ్ణి, గాడ్ని ప్రైజ్ గాడ్ అని ఏవేవో స్తుతులు వల్లిస్తుంటారు అని అనుకున్నాడు. అండ్ ఆయనకి కీర్తనల గ్రంథంతో పెద్ద సమస్య ఉండేది. కీర్తనలు అన్ని కూడా దేవుడిని స్తుతించేటువంటి కీర్తనలే కదా. ఆ కీర్తనలు విన్నప్పుడు, అక్కడ చదివేవారు విన్నప్పుడు, లేకపోతే ఆయనకి ఎదురుగా వచ్చినప్పుడు ఆయనకి చాలా బాధగా ఉండేది. కానీ ఆ తర్వాత ఆయన రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత సడన్గా ఆయన యొక్క క్రొత్త సృష్టి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆయనకి కొత్త వివేకం వచ్చింది, పైనుండి జ్ఞానం వచ్చింది. అప్పుడు ఆయన ముందు టేబుల్ ముందు ఒక ఐటమ్ ఉంటే, ఒక ఆర్ట్ వర్క్ ఉంటే దాని వంక చూస్తున్నాడు. దాని వంక చూసినప్పుడు ఆయన కనిపించింది ఎంత బాగుంది అని చెప్పేసి దాని గురించి రాస్తున్నప్పుడు దేవుడు ఆయన పట్టుకున్నాడు. చూడు, అది చూడగానే నీకు నచ్చింది, దాంట్లో ఉన్నటువంటి గుణగణాలు నువ్వు రాస్తున్నావు. మరి నేను దేవుణ్ణి, సృష్టికర్తను, విమోచనకర్తను, నన్ను నా ప్రజలు ఎరిగినప్పుడు, నా గుణాతిశయములను వారు గ్రహించినప్పుడు నన్ను స్తుతించట్లో తప్పుంది అని నువ్వు ఎట్లా అన్నావు అన్నప్పుడు అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది. ఒక జీవము లేని ఆర్ట్ వర్క్నే నేను ప్రశంసింపబోయాను, ఆ ప్రజలు జీవాధిపతి అయిన దేవుణ్ణి ప్రశంసించినప్పుడు తప్పుబట్టాను, నేనెంత మూర్ఖుణ్ణి అనుకున్నాడు. నిజమైనటువంటి వివేకి తాను మూర్ఖుడుగా ప్రవర్తించినప్పుడు ఒప్పుకుంటాడు. మూర్ఖుడు తాను వివేకి అనుకుంటాడు గనుక ఎప్పుడు తాను మూర్ఖుడుగా ప్రవర్తించను అనుకుంటాడు. సో మీరు ఎవరు ఏంటో చూసుకోవడానికి ఇది పనికొస్తుంది. సో సిఎస్ లూయిస్ తర్వాత చాలా రాశాడు. ఆయన అంటాడు, ది అప్రోప్రియేట్ థింగ్ ఫర్ అ బిలీవర్ టు డూ ఇస్ టు ప్రైజ్ గాడ్. గివింగ్ గ్లోరీ టు గాడ్ ఇస్ ది ఎవిడెన్స్ ఆఫ్ హిస్ ఓన్ కన్వర్షన్, proof that he has entered into a new world, one to which he had been deaf and blind before. ఏ లోకానికైతే మొదట గుడివానిగా చెవిటివాడిగా ఉన్నాడో ఆ కొత్త లోకంలోనికి మార్పు చెంది రక్షించబడినటువంటి వాడు ప్రవేశించాడు గనుక వాడికి దేవుణ్ణి స్తుతించుట విశ్వాసికి సమంజసమే. సో దేవుడికే నమస్కారం చెయ్యాలి అని బైబిల్ మనకి చెప్తోంది. అంటే సువార్త అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించమంటోంది సువార్త. ఈ రోజున సువార్త అంటే దేవుడిని నీ కోసం వాడుకో అని చెప్పేటువంటి సువార్త. అది అందుకనే దరిద్రపు సువార్త, అది దేవుడి సువార్త కానే కాదు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే ఒక సేవకుడు రాశాడు, ద గాస్పల్ నాట్ మియర్లీ ఎ మెసేజ్ ఆఫ్ డెలివరెన్స్ ఆర్ థియాలజీ. సువార్త అనేది విడుదలకు లేకపోతే వేదాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కాదు. దాంట్లో ఏముంది? నిన్ను విడుదల చేస్తాడు అన్నది ఉంది, కానీ ఎందుకు విడుదల చేస్తాడు? ఫలానా రీతిలో నీవు దేవుడి కోసం బ్రతకడానికి విడుదల చేస్తాడు. దాంట్లో వేదాంత శాస్త్రం ఎందుకుందంటే నీ జీవితానికి అది నీతి శాస్త్రంగా మారడానికి ఉంది. అండ్ నిన్ను దేవుడు రక్షించింది ఎందుకంటే నీ జీవితపు రూపురేఖలు మార్చడానికి. సెకండ్ పాయింట్లోనికి వచ్చేద్దాం, 8వ వచనం. ది ఇటర్నల్ టెయింట్ అంటే నిత్యమైన కలంకం. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. ఇక్కడ బబులోను గురించి ఒక ప్రకటన ఉంది, బబులోని యొక్క నాశనం గురించినటువంటి ప్రకటన.
ఇక్కడ నేను ఎక్కువ టైం ఈరోజు తీసుకోను, బబులోను గురించి క్లుప్తంగా చెప్తాను. రెండవ దూత, మొదటి దూత నిత్య సువార్తను ప్రకటించేశాడు. రెండవ దూత అతని వెంటే వచ్చాడు. వచ్చినప్పుడు ఆ దూత ప్రకటించినటువంటి విషయం, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. బబులోను అనేది మరి మహాబబులోను అన్నాడు. గ్రేట్ బాబిలోన్ అనేది పురాతనమైనటువంటి బబులోనుకే సాదృశ్యం. ప్రకటన గ్రంథంలో అలాగే అది వాడబడింది. మనము మొట్టమొదటిసారి అది ఇక్కడ పేర్కొనబడ్డం 14వ అధ్యాయంలో చూస్తాం. మరలా 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలో దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా దేవుడు మనకు చూపిస్తాడు. అప్పుడు మనం అక్కడ కొంత సమయం ఎట్లాగూ గడుపుతాం కనుక ఇప్పుడు నేను ఇక్కడ సమయం గడపను. మహాబబులోను అనేది మొట్టమొదటిసారి బైబిల్లో ఎక్కడ పేర్కొనబడింది? ఆదికాండము 10వ అధ్యాయంలో నిమ్రోదు, దేవుడి మీద విరోధముతో దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక దుర్జనుడు, అతనితో సంబంధించబడినట్టుగా అది చూపించబడింది. తర్వాత ఇమీడియట్గా ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడి మీదికి ఆ జనమంతా కూడా తిరుగుబాటు చేస్తారు. బాబేల్ దగ్గర, బాబేల్ గోపురం అంటాము, దానికి సాదృశ్యంగా అది ఉంది. అక్కడే ఆ యొక్క కన్ఫ్యూషన్ అనేది ప్రారంభమైంది. తర్వాత ఇది ప్రపంచ స్థాయి పేరు ఎప్పుడు గాంచిందంటే నెబుకద్నెజర్ పరిపాలనలో ప్రపంచ స్థాయి పేరు గాంచింది. ప్రకటన గ్రంథంలో బబులోన్ అనేది దేనికి సాదృశ్యం? రిలీజియస్, పొలిటికల్, ఎకనామికల్ అపోజిషన్ టు గాడ్. దేవుడికి వ్యతిరేకంగా, సామాజికంగా అంటే రాజకీయ పరంగా, ఆర్థిక వ్యాపార రంగము అండ్ మత రంగము, ఈ మూడు కూడా వ్యతిరేకంగా దేవుణ్ణి విరోధ భావముతో వ్యతిరేకించుటకు సాదృశ్యం. కొంతమంది థియోలోజియన్స్ అందుకనే దాన్ని బాబిలోనియనిజం అంటారు. బాబిలోనియనిజం అంటే బబులోను మనస్సు లేక బబులోను తత్వం. బబులోన్లో ఉన్నటువంటి తత్వం ఏంటి? గర్వం. బబులోన్లో ఉన్నటువంటి తత్వం ఏంటి? విగ్రహారాధన. బబులోన్లో ఉన్నటువంటి తత్వం ఏంటి? వ్యభిచారం. బబులోను తత్వం ఏంటి? పూర్తిగా దైవ విరుద్ధం. సో అలాంటి బబులోను కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది? 2 సార్లు పలికాడు, కూలిపోయాను. అంటే ఈ బబులోన్నే అంటిపెట్టుకొని మోసపోతున్నటువంటి వారికి చెప్తున్నాడు, మీరు దేని మీద అయితే ఆధారపడుతున్నారో, దేన్నైతే మీ ఆనందానికి మీరు గురిగా పెట్టుకున్నారో దాని సంగతి అయిపోయింది. ఫాలన్, కూలిపోయాను, పతనం, నాశనం అని ప్రకటిస్తున్నాడు దూత ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ. ఎందుకని? మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించింది గనుక. సో దేశంలో ఉన్నటువంటి వారందరూ, అన్ని జాతులకు, వర్గాలకు సంబంధించినటువంటి వారు ఈ బబులోను వ్యవస్థ చేత మద్యపు మైకములోనికి వెళ్ళిపోయారు. ఈ వరల్డ్ అనేది ఒక వికెడ్ సిస్టమ్. ప్రపంచం అనేది ఒక భయంకరమైనటువంటి దుష్టత్వముతో కూడినటువంటి వ్యవస్థ. ప్రకటన 18:3లో ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. సో వారికి ఇదేం ప్రామిస్ చేస్తుంది? సుఖభోగాలు ప్రామిస్ చేస్తుంది, ఆర్థిక లాభాన్ని ప్రామిస్ చేస్తుంది, వ్యభిచార సంబంధమైనటువంటి జీవన విధానాన్ని ప్రామిస్ చేస్తుంది. అంటే విచ్చలవిడిగా నీకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సుఖాన్ని అనుభవించవచ్చు అని చెప్తోంది. దేవుడు అనే భయం లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి మనుషులు డ్రగ్స్ తీసుకోవాలంటే డ్రగ్స్ తీసుకుంటారు, ప్రాస్టిట్యూషన్ చేయాలంటే ప్రాస్టిట్యూషన్ చేస్తారు, చీట్ చేయాలంటే చీట్ చేస్తారు, గ్యాంబ్లింగ్ చేయాలంటే గ్యాంబ్లింగ్ చేస్తారు, అండ్ ఇంకోటి చేయాలంటే ఇంకోటి చేస్తారు. వారందరికీ కూడా ఇది ఒక చక్కని మరి వ్యవస్థ అన్నమాట, చక్కని సిస్టమ్. దాంట్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. కనుక వీరు దాని యొక్క వ్యభిచార సంబంధమైన మోహోద్రేకపు మద్యముతో, అంటే ఒకడిని తాగిస్తే వాడు ఎట్లా తూలుతూ తానేమై ఉన్నాడో, తాను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా మర్చిపోతాడో అట్లా లోకం తయారు చేస్తుంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఒక విషయాన్ని మనం వింటూ వచ్చాం ఈ యొక్క ప్రకటన గ్రంథం సిరీస్లోనే. లోకానికి మీరు వీపు చూడకుండా, లోకం నుండి మీరు వైదొలిగిపోతే మీకు తెలియకుండానే మీరు లోకపు మోజులో పడిపోతారు, లోకపు మైకంలో పడిపోతారు. అండ్ ఈ రోజున ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్, అంటే మేము క్రైస్తవులము అని చెప్పుకునేవారు, చలామణి అయ్యేటువంటి వారు ఈ బబులోను మద్యపు మోహోద్రేకపు మోహంలో, మైకములో ఉన్నారు. వారికి తెలియదు. వారి దగ్గర బైబిల్స్ ఉంటాయి, వారి నోట్లో ప్రేయర్స్ ఉంటాయి, వారు ప్రేస్ చేస్తారు, వారు పాటలు పాడతారు, వారు అన్ని చేస్తుంటారు. కానీ వారికి తెలియదు వారున్న వ్యవస్థ కూలిపోబోతోంది అని. ఎందుకంటే దేవుడు బాబిలోన్ని విడిచిపెట్టాడు. ఫస్ట్ టైం అది
తలెత్తబోయినప్పుడే దాన్ని చెదరగొట్టాడు. ఇక లాస్ట్ టైం దాన్ని కంప్లీట్గానే సర్వనాశనం చేస్తాడు. అందుకనే ఫాలన్ అనేటువంటి విషయం ఉంది. సో ప్రపంచంలో 2 గ్రూప్స్ ఉంటాయి. ఒకవైపు మహాబబులోను అండ్ దాని యొక్క లోక నివాసులు, వీరు వ్యభిచారంలో పడి మునిగి తేలుతూ ఉంటారు. ఇంకొక వైపు 1,44,000 మంది ఉంటారు. 1,44,000 వీరు పరిశుద్ధులు, వీరు పవిత్రులు, వీరు స్త్రీ సాంగత్యం లేని వారు. జస్ట్ ఇమాజిన్, సైడ్ బై సైడ్ వీరు వ్యభిచారులు, వీళ్ళేమో పవిత్రులు, స్త్రీ సాంగత్యము ఎరుగనటువంటి దేహంతో అండ్ మనస్సులో కూడా లేనటువంటి వారు. ఒకే చర్చిలో 2 గ్రూప్స్ ఉంటారు. ఒకరేమో బబులోనుకు అమ్ముడుపోయి ఉంటారు, ఒకరేమో దేవుడికి అంకితమై ఉంటారు. సో చాలా గంభీరమైనటువంటి విషయాన్ని దేవుడు దూత ద్వారా ప్రకటిస్తున్నాడు. ఒక మనిషి ప్రకటిస్తే ఆయన చెప్తున్నాడులే అని మనం అనుకోవచ్చు, కానీ పరలోకం నుండి వచ్చినటువంటి మెసేజ్ ఇది, హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చినటువంటి మెసేజ్ ఇది, అండ్ దేవుడి యొక్క కోపంతో సంబంధించబడినటువంటి మెసేజ్ ఇది. చాలా వచనాలు మనకు చదవడానికి ఉన్నాయి, వాటన్నిటిలోనికి నేను వెళ్ళను, కానీ 2 చదువుతాను. యెషయా ప్రవక్త దీని గురించి ముందుగానే ప్రవచించాడు. ఐజయా 21:9, ఇదిగో జతలుగా రౌతుల దండు వచ్చుచున్నదని చెప్పెను, బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నింటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్కలు ముక్కలుగా విరుగగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చాను. సో బబులోనుకు ఏం జరగబోతోందో భవిష్యత్తులో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ప్రవచింపజేశాడు. ఇర్మియా గ్రంథంలో మీరు 51వ అధ్యాయము 7-8 వచనాలు ఒక్కసారి చూడండి. జెరమాయా 51:7-8, బబులోను యెహోవా చేతిలో సర్వ భూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను, దాని చేతి మద్యమును అన్య జనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిష మాత్రములోనే కూలి తుత్తునీయులాయను, దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో, దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. సో ఆల్రెడీ ప్రవచించబడినటువంటి విషయాలు. 18-17 ఆ చాప్టర్స్లో దాని గురించిన వివరాల్లోనికి వెళ్దాం. ఐజయా 13:19లో ఒక మాట ఉంది, యెషయా 13:19లో. బైబిల్ పేజీల్లో రాయబడినటువంటి ప్రతి వచనం, ప్రతి పదం ఏదైతే దేవుడు చెప్పాడో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన సమయము, ఆయన సంకల్పం నెరవేరుతూ వస్తుంది. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె నగును. సో అది ఎట్లా అవుతుందంట, దేవుడు నాశనం చేసిన అగ్ని గంధకములతో నాశనం చేశాడు సొదొమ గొమొర్రాలను. ఆ రకంగానే దేవుడు నాశనం చేసేస్తాడు. క్వీన్ ఎలిజబెత్కి ఒకసారి ఆమె యొక్క హయాంలో ఇంగ్లాండ్కి ఒక ఆయన ఉండేవాడు, లార్డ్ ఛాన్సలర్గా. ఆయన పేరు సర్ క్రిస్టఫర్ హ్యాటన్. ఆయన చేసినటువంటి ఒక పని నచ్చలేదు. సో ఆమె వెంటనే మొహం చిట్లించింది, కోపం వచ్చింది ఆమెకి. దాంతో ఆయన తీసుకెళ్లి చంపేశారు. రాణికి కోపం వచ్చి మొహం చిట్లిస్తే రాణి యొక్క పరివారంలో ఉన్నటువంటి ఒక గనుణ్ణి, ఒక నోబుల్ మ్యాన్ని, ఒక లార్డ్ ఛాన్సలర్ని చంపేశారు. ఇదే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, దేవుడి సన్నిధిలో కొండలు తత్తరిల్లి కరిగిపోతాయి, బండలు పగిలిపోతాయి, లోయలు అండ్ భూమిలో ఉన్నటువంటి వారందరూ కూడా గజగజ వణికి పారిపోతారండి. సో రేపు ఆయన యొక్క సమయం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అందరికీ అర్థమై ఉండాలి. 3వ దాంట్లోనికి వెళ్ళిపోదాం. 9-11 వచనం వరకు. మరియు వేరొక దూత, ఇది 3వ దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి, మొదటి దూత 2వ దూతతో పాటు వెంబడి 3వ దూత వచ్చాడు. గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, అండ్ 2 సార్లు చెప్పాడు, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి, యాంటిక్రైస్ట్ యొక్క ఇమేజ్కి, ఐడల్కి, ఏదైతే ఆ యొక్క జెరూసలేం న్యూలీ బిల్ట్ టెంపుల్లో పెట్టబడిందో, అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని చెప్పబడింది, దానికి ఎవడైనా నమస్కారం చేసి ఆ మార్క్ వేయించుకుంటే, నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునేలా ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునేట్లా వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. సో చాలా భయంకరమైనటువంటి విషయం. కనుక 3వ పాయింట్ ఏంటంటే ది ఇటర్నల్ టార్మెంట్, నిత్యమైనటువంటి బాధ, నిత్యమైనటువంటి వేదన.
సో నిత్యమైనటువంటి బాధ, వేదన అండ్ భయంకరమైనటువంటి నాశనం ఎవరికి కలుగుతుంది? క్రూర మృగానికి, దాని ప్రతిమకు ఆరాధన చేసి దానికి మహిమనిచ్చి అండ్ దాని యొక్క ముద్రను వేయించుకున్నటువంటి వారు. అలాంటి వారు దేనికి గురవుతారు? ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యాన్ని వారు తాగుతారు. మామూలుగా మద్యాన్ని వారు కలిపినప్పుడు గ్లాస్లో పోసేటప్పుడు అప్పుడు స్ట్రాంగ్ డ్రింక్ ఉండేది కనుక దాన్ని కొంత నీళ్లు పోసి కలిపేవారు. మద్యము తాగే వాళ్ళకి అలవాటు అది ఉంటుంది. సో నీళ్లు పోసి దాంట్లో ఐస్ వేసి దాన్ని కొంత పలచ చేసి డైల్యూట్ చేసి తాగుతారు. కానీ ఇక్కడ దేవుడి కోపము అనేటువంటి మద్యము మిక్స్డ్, లిటరల్గా గ్రీక్ సెంటెన్స్ని తీసుకుంటే మిక్స్డ్ అన్మిక్స్డ్ ఇన్ టు ద కప్, అంటే ఏమి కలపబడకుండానే కలపబడింది అనమాట ఆ మద్యం. ఓల్డ్ ఇంగ్లాండ్లో ఒక మాట అనేవారు, వాడికి ఫుల్ విస్కీ వితౌట్ మిక్సింగ్ ఎనీథింగ్ గొంతులో పోసేయడం అనమాట. ఫుల్ విస్కీ బాటిల్ తీసి ఏమి కలపకుండా పోసేస్తే వాడు చచ్చూరుకుంటాడు, వాడికి తాగిన మజా ఉండదు, అంత బాధ అనమాట. సో దేవుడి యొక్క ఉగ్రత అంటే దేవుడి యొక్క కోపం, అండ్ మామూలు కోపం కాదు, ప్రచండమానమైనటువంటి కోపం. థూమాస్ అనేటువంటి పదాన్ని దేవుడు వినియోగించాడు. అంటే ఆయన ఒక వ్యక్తికి బాగా కోపం వచ్చినప్పుడు మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరిగి ఊగిపోతుంటాడు చూడండి, ఉద్రేకంతో ఉంటాడు చూడండి, అట్లాంటి కోపముతో కలుపబడినటువంటిది వారికి తాగించబడుతుంది. ఆ శిక్షను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇక్కడ దూత ఇచ్చినటువంటి 2 పిక్చర్స్ని నేను మీకు చూపిస్తాను. ఆ పిక్చర్స్లో ఒకటేంటి, ఇలాంటి వారు ముద్ర వేయించుకున్నటువంటి వారు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి వారు, దుష్టుణ్ణి ఆరాధించినటువంటి వారు పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత బాధింపబడతారు. వాడు అని ఉంది అక్కడ తెలుగులో, అంటే ఏ ఒక్కడు విడిచిపెట్టబడడు. ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్న దేవుడు ఒక్కడిని విడిచిపెట్టడు. ఒక్కడు దేవుడి తీర్పును, ఒక్కడు దేవుని యొక్క శిక్షను, ఒక్కడు దేవుని ఉగ్రతను తప్పించుకోలేడు. అది చాలా భయాన్ని కలిగించేటువంటి విషయం. అండ్ ఈ పరిశుద్ధ దూతలు గొర్రెపిల్ల ఎదుట వారు శిక్షకు గురవుతారు. దాని అర్థం ఏంటి? కొంతమంది దానికి ఇంకొక పెడార్థం తీశారు, కానీ అనవసరమైనటువంటి వారి యొక్క విషయాల్లోనికి వెళ్ళకూడదని కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నాను. మన టైం వేస్ట్. దాని అర్థం ఏంటంటే, ఏ పరిశుద్ధ దూతలనైతే వీరు లెక్క చేయలేదో, ఎవరి సందేశాలైతే వీరు పెడచెవిన పెట్టారో, ఇప్పుడు ఈ యొక్క సందేశాలను కూడా పెడచెవిన పెట్టిన తర్వాతే వారికి ఆ గతి పడుతుంది. అండ్ గొర్రెపిల్ల గురించి ప్రకటింపబడిన తర్వాత కూడా ఆయన్ని పట్టించుకోలేదో, ఆయన్ని వీరు అవమానించారో, అలాంటి పరిశుద్ధుల ఎదుట, నీతిమంతుల ఎదుట వీరి దుష్టత్వానికి పడిన శిక్ష, వీరికి ఒకవైపు శిక్షతో పాటు ఇంకొక వైపు వారు అయ్యో ఇంత అవకాశాన్ని కోల్పోయామే, వారిని దేవుడు మన కోసం, మన క్షేమం కోసం పంపినప్పుడు మనం పట్టించుకోలేదే అనేటువంటి బాధతో ఇంకా ఎక్కువైపోతుంది. రెండవది ఏంటంటే, ఎప్పుడు చెడు నాశనం చేయబడుతుంది, మంచి నిత్యము నిలుస్తుంది అన్నదానికి కూడా సాదృశ్యం. అండ్ ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఇటర్నల్ పనిష్మెంట్, నిత్య శిక్ష గురించి, ఇటర్నల్ టార్మెంట్ అంటారు, దాని గురించి దేవుడు చెప్తున్నాడు. అగ్ని గంధకములతో అని రాయబడి ఉంది. అగ్ని గంధకం ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో మండేటువంటి లక్షణం ఉన్నటువంటి విషయం. సో బైబిల్ చాలా స్పష్టంగా ఇటర్నల్ పనిష్మెంట్ గురించి మాట్లాడుతోంది, బోధిస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో కొత్త స్కాలర్లు ఎవరైతే వచ్చారో, లిబరల్ స్కాలర్లు, దేవుడి పట్ల, వాక్యం పట్ల న్యాయము చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా, ఆయనకి వాక్యానికి దాసోహం అవ్వకుండా, వారికి ఉన్న ఎజెండా ప్రకారం లోకంలో వారు యాక్సెప్టబుల్గా ఉండాలి, అందరి చేత అంగీకరింపబడాలి, పెద్ద మాస్ వారికి ఫాలోవర్లుగా ఉండాలి అనుకునేటువంటి వారు దాన్ని అంగీకరించట్లేదు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్, డే అండ్ నైట్ అని ఉంది అక్కడ, యుగ యుగములు, రాత్రింబగళ్ళు. అంటే అసలు విరామము లేకుండా వాడబడినటువంటి పదాలకు అర్థం ఏంటంటే, ఒక యుగం తర్వాత ఇంకో యుగం, అంతము లేకుండా యుగాలు వస్తూనే ఉంటాయి, శిక్ష పడుతూనే ఉంటుంది, శిక్ష పొందుతూనే ఉంటారు. సో ఇటర్నల్ పనిష్మెంట్ ఆర్ ఇటర్నల్ హెల్, లేక్ ఆఫ్ ఫైర్ అనే దాన్ని క్రిస్టియానిటీ నుండి తొలగించే ప్రయత్నంలో చాలా మంది ఉన్నారు. ఈ లాస్ట్ 10 yearsలో ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ అంటారు. ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ అంటే వర్ధమాన క్రైస్తవ్యం. నేను అప్పుడప్పుడు నా పాడ్కాస్ట్లో చెప్తుంటాను, ఇంకా భారతీయులకు అదేంటో తెలియదు కనుక ఎక్కువ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్ అంటే ఈ యొక్క కన్జర్వేటివ్ క్రిస్టియన్స్ని వదిలేసిన వాళ్ళు,
ఈ బైబిల్ బోధలు వదిలేశారు. ఈ బైబిల్నే తీసుకుంటారు, ఈ బైబిల్ వచనాలే వాడతారు, కానీ సొంత అర్థాలు చెప్తారు. ఆ ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్లోనే ఇద్దరు మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, దేవుడికి ఏం అభ్యంతరం లేదంటారు. ఇద్దరు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, దేవుడికి ఏం అభ్యంతరం లేదంటారు. ఒక పురుష సంయోగిని సంఘ కాపరిగా చేస్తే దేవుడికి ఏం ఇబ్బంది లేదు, నీకేంటంటారు. అబార్షన్ చేసుకుంటే దేవుడికి ఏం సమస్య లేదు, అది స్త్రీ యొక్క శరీరం, ఆమె హక్కు అంటారు. సో వాళ్ళు ప్రోగ్రెసివ్ క్రిస్టియన్లు. అలాంటి ప్రోగ్రెసివ్ క్రిస్టియన్లు చాలా మంది పెరిగిపోయారు. అండ్ ఈ మధ్య ఆయన ఒక పుస్తకం రాశాడు, కొంతకాలం అయిపోయింది, ఆయన పేరు నేను చెప్పను అనవసరంగా. మనలో కొంతమంది వాక్య వివేచన లేని వారు వాటిని పోయి చదువుతారు, టైం వేస్ట్ అండ్ బుర్ర ఖరాబ్. ఆయన ఒక పుస్తకం రాశాడు, పేరు చెప్పిన మీరు ఎత్తుక్కునేంత గూగులర్స్ అని నాకు తెలుసు. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ లవ్వింగ్ గాడ్ అని రాశాడు. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ లవ్వింగ్ గాడ్, ప్రేమ గల దేవుడి చేతుల్లో పాపులు. అది దేనికి రిబటల్ అంటే జానథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఒక మహాభక్తుడు రాసినటువంటి క్లాసిక్ పుస్తకము. ఆ పుస్తకాన్ని బోధించినటువంటి థియోలాజికల్ సెమినరీ భూమి మీద మొన్నటిదాకా లేదు. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ యాంగ్రీ గాడ్, కోపం గల ఉగ్రమైన దేవుడి చేతుల్లో పాపులు అని 200 ఏళ్ల క్రితం జానథన్ ఎడ్వర్డ్స్ ఇచ్చినటువంటి ప్రసంగానికి రిబటల్ అన్నమాట. జానథన్ ఎడ్వర్డ్స్ తప్పు, ఆయన పరిస్థితులు వేరు, ఆయన ఆలోచనలు వేరు, అది ఇప్పుడు మనకు పనికి రాదు అని చెప్పేసి సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ లవ్వింగ్ గాడ్, ప్రేమ గల దేవుడి చేతుల్లో పాపులు అనే పుస్తకం రాశాడు. అది చాలా చాలా మరి పాపులర్ అయ్యింది ఈ మధ్య. సో సాతాన్ ఏం చేస్తాడంటే పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి వారిని తయారు చేస్తాడు, అబద్ధ బోధకులను తయారు చేస్తాడు. వారి యొక్క అబద్ధ బోధలు ప్రజల్లోకి వెళ్ళిపోయి వారందరూ కూడా మోసగించబడ్డానికి వీరిని వాడుకుంటాడు. కనుకనే మీరు చూడండి, ప్రస్తుతం సంఘాల్లో, సభల్లో, సందేశాల్లో చాలా మంది పాపం గురించి పకడ్బందీగా చెప్పరు, తీర్పు గురించి గట్టిగా చెప్పరు, మారు మనసు గురించి చెప్పరు, దేవుడి కోపం గురించి చెప్పరు. మైకల్ హాటన్ అనే ఒక ఇవాంజలికల్ థియోలోజియన్, ఆథర్ అండ్ వెరీ వెల్ నోన్ గాడ్ సర్వెంట్, ఆయన ఒక పుస్తకంలో ఈ మాట రాశాడు. క్రిస్టియన్ టెలివిజన్, క్రిస్టియన్ రేడియో అండ్ సోషల్ మీడియాలో మనకు వినబడేటువంటి సందేశాలన్నింటినీ, మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ని సమ్మరైజ్ చేస్తే చెప్పగలిగినటువంటి ఒక్క లైన్ ఏంటి? గాడ్ ఈజ్ నైస్, యు ఆర్ నైస్, సో లెట్స్ ఆల్ బీ నైస్. అది మెసేజ్ అన్నమాట. దేవుడు మంచివాడు, నువ్వు మంచివాడవు, కనుక అందరం మంచిగా ఉందాం. నైస్ నైస్ స్పైస్తో కొడతారు. సో అది ఇప్పుడున్న మెసేజ్. సో దేవుడు మిమ్మల్ని ఏమి అండు, దేవుడు మీ పాపాలను పట్టించుకోడు, దేవుడు మీ పాపాల చిట్టా విప్పడు, దేవుడు మీకు తీర్పు తీర్చడు, దేవుడు మీకు శిక్ష విధించడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మీ పక్షాన ఉన్నాడు, మీరు దేవుడికి ముఖ్యం. ఈ బోధలు అన్నమాట. కానీ ఒకప్పుడు జానథన్ ఎడ్వర్డ్స్ అట్లా బోధించలేదు, బిల్లీ సండే అట్లా బోధించలేదు, ఇతర భక్తులు అలా బోధించలేదు. వారిని హెల్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ ప్రీచర్స్ అనేవారు, అంటే అగ్ని గంధకములు నరక బోధకులు అనేవారు. అంటే వారు అట్లా బోధిస్తే మనుషుల్లో మారు మనసు వచ్చి పాపం పోయేది. సో వీరు యుగ యుగాలు టార్మెంట్ చేయబడతారు అని ఉంది అక్కడ. బాధ సంబంధమైన బాధించబడును. సో టార్మెంట్ అంటే మీకు తెలుసు, చిత్రహింస. నా ప్రియ సహోదరి సహోదరుల, ఆ చిత్రహింస ఎట్లా ఉంటుందో అంటే దాని యొక్క ఫుల్నెస్లో చెప్పలేదు, కానీ దాని యొక్క శాంపుల్ని చూపించాడు ఆల్రెడీ జీసస్. మనకి శాంపుల్ అనమాట ఇది. శాంపుల్ అంటే నీకు ఫుల్ ప్యాకెట్ ఇవ్వడు, కేజీ మిఠాయి ఇవ్వడు. శాంపుల్ అంటే ఎంత ఇస్తాడు? 50 grams ఇస్తాడు, ఒక బిల్ ఇస్తాడు. అది తిని శాంపుల్ చూస్తే నువ్వు కేజీ తీసుకోవచ్చు అనమాట. సో లూకా సువార్తలో ఆయన ఈ మాట చెప్పాడు 16వ అధ్యాయంలో. వాడు యాతన పెట్టబడుతున్నాడంట. తన వేలి క్రొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్ని జాలల్లో యాతన పెట్టబడుతున్నానని కేకలు వేశాడు. ఇది శాంపుల్ మాత్రమే, ఇక్కడున్నది శాంపులే. రియల్ టార్మెంట్, ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్లో ఉండే టార్మెంట్ అప్పుడు చాలా చాలా వేదనకరమైనది. పాల్ రెడ్ అడైర్ అనే ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని 1968లో ఒక సినిమా తీశారు. హెల్ ఫైటర్స్ అంటారు దాన్ని, హెల్ ఫైటర్స్. పోయి చూడకండి. ఫస్ట్ గల్ఫ్ వార్లో ఈ పాల్ రెడ్ అడైర్ ఆయనని కువైట్లో ఉన్నటువంటి ఆయిల్ వెల్స్, కువైట్లో పెట్రోలియం ఆయిల్ వెల్స్ని అవి తెరిచుంటాయి, మండుతూ ఉంటాయి. వాటిని శత్రువు ఏం చేశాడంటే పూర్తిగా నాశనం చేయడానికి తగలబెట్టేశారు. సర్వనాశనం అవ్వడానికి తగలబెట్టారు. లోపల ఉన్నటువంటి ఇంధనం అంతా కూడా మండుతున్నప్పుడు దాన్ని క్యాప్ చేయడం, అంటే వాటిని మూసి ఆర్పడం కష్టం.
కాకపోతే అడైర్ అనేటువంటి ఈ వ్యక్తికి ఆ పని అప్పగించినప్పుడు వీడు డేర్ డెవిల్ అంటారు వీడిని, ఫియర్లెస్ ఫైటర్. సో 90లో అనుకుంటాను దాన్ని మూసేసాడు. మూసేసిన తర్వాత 91లో ఒక మాట చెప్పాడు, నేను సాతానుతో ఒక ఒప్పందం చేసుకున్నాను. అదేంటంటే ఒకవేళ నేను ఎప్పుడైనా నరకానికి వెళ్తే, ఆ యొక్క వేడిగల అగ్ని ఉన్న ప్రదేశానికి వెళ్తే అక్కడ మంటలు లేకుండా నాకు మాత్రం ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని ఒప్పందం చేసుకున్నాను అన్నాడు. చచ్చిపోయాడు తర్వాత. ఇప్పుడు పోయిన తర్వాత వాడు సేటన్తో చేసినటువంటి డీల్, డెవిలిష్ డీల్, అది అబద్ధం అని అర్థమైపోయి ఉంటుంది. ఎయిర్ కండిషన్ లేదు అక్కడ, ఇట్స్ ఆల్ ఫైర్ కండిషన్డ్. సో చాలా మంది నమ్మరు. 200 సంవత్సరాల క్రితం అందుకనే చార్ల్స్ స్పర్జన్ అన్నాడు, ఎవడైతే దేవుడు అవిశ్వాసిని పాపిని నరకంలో పడవేస్తాడని నమ్మజాలడో అలాంటి వాడు దేవుడు పరిశుద్ధుణ్ణి విశ్వాసిని పరలోకానికి తీసుకెళ్లగలడు అని కూడా నమ్మలేడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, యుగ యుగాలు పొగబెడుతుంటారు. కొన్ని యూత్ కాన్సర్ట్స్లో నేను వాక్య పరిచర్య చేసినప్పుడు, ఇప్పుడంటే చాలా మందికి పొగబెట్టడం స్టేజ్ మీద చర్చెస్లో అండ్ క్రిస్టియన్ మీటింగ్స్లో అలవాటు. కానీ 20 years బ్యాక్ నేను చెప్తున్నాను, 2001లో నేను ఒక పెద్ద యూత్ కాన్సర్ట్లో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం అది ఇండియాలో పొగ చూడడం. నా వెనక నుండి పొగ వస్తుంది, నేను ఇక్కడ నుండి పొగ గురించే చెప్తున్నాను. నేను అన్నాను, ఈ స్టేజ్ మీద పొగని వీళ్ళు మెషిన్తో పెట్టారు, స్మోక్ మెషిన్ అది. ఈ మీటింగ్ అయిపోగానే స్మోక్ మెషిన్ ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. కానీ నేను మీకు చెప్పే గాస్పెల్లో ఒక పొగ ఉంది, అది ఎప్పటికీ ఆగదు. మీరు ఆ పొగలోకి పోకుండా జాగ్రత్త. ఆ పొగ ఏంటి? యుగ యుగాలు మండేటువంటి పొగ. జస్ట్ ఇమాజిన్, ఒక స్కాలర్ రాస్తాడు, ఒకవేళ నరకము 10 లక్షల సంవత్సరాలే అనుకుందాం, 1 million years నరకము ఉంటుంది, తర్వాత దేవుడు మనల్ని బయటికి తెచ్చేస్తాడు, మనకి ఉపశమనం ఇస్తాడు అని అనుకుందాం. అప్పుడు మనకు 5 లక్షల సంవత్సరాలు నరక యాతనలో ఉండి మండి అండ్ పళ్ళు కొరికి జుట్టు బీక్కొని నానా రభస చేసిన తర్వాత మనకు ఒక హోప్ ఉంటుంది. 500,000 years అయిపోయాయి, ఇంకొక 500,000 years భరిస్తాను, 1 million years అయిన తర్వాత బయటపడతాను అని. కానీ ఇక్కడ ఎండ్లెస్ ఇటర్నిటీ, మిలియన్స్ అండ్ మిలియన్స్, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్. అసలు జస్ట్ ఇమాజిన్, మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచించండి, ఒక 10 minutes ఒక్కసారి పోతే ఇక బయటకు వచ్చే అవకాశం లేదు. ఎంతకాలం? కాలమే లేని కాలం. చాలా చాలా గంభీరమైనటువంటి సత్యాన్ని దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి పాపులకు తెలియజేశాడు, మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 25:46లో ఒక మాట ఉంటుంది, ఈ నరకాన్ని దేవుడు మనుషుల కోసం చేశాడా? చేయలేదు. ప్రప్రదంగా దేవుడు మనుషుల కోసం దీన్ని చేయలేదు. ఎవరి కోసం చేశాడు? యేసు ప్రభువే చెప్పాడు. ఎవరి కోసం చేశాడు? 41లో, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుడి. సో ఇది ఎవరికి నిత్యాగ్ని? ఎవరి కోసము? సాతానుకు వాని దూతలకు. అండ్ అక్కడ 46లో మీరు చూస్తే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. సో వీరి యొక్క శిక్ష నిత్య శిక్ష, నిత్యాగ్నిలో. కనుక సాతాన్ని ఆరాధించారు, క్రీస్తు విరోధి ప్రతిమకు మొక్కారు, ఆ గుర్తు వేసుకున్నారు, కనుక వారు వెళ్ళే ఆ నిత్య శిక్షకే వెళ్తారు, నిత్యాగ్నికే వెళ్తారు. సో పాస్టర్ గారు ఇలాగే 100 ఏళ్ల క్రితం గట్టిగా దీని గురించి, ఇటర్నల్ హెల్ గురించి బోధిస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చర్చ్లో ఉన్న వారికి అది నచ్చలేదు. సో వారిలో ఒకడు, నేను వెళ్ళి పాస్టర్ని నిలదీస్తాను అన్నాడు. సరే వెళ్ళి నిలదీయమని మిగతా వాళ్ళు బాగా నూరిపోసి పంపించారు. సో మధ్యాహ్నం పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక తగాదా ఉందన్నాడు. ఏంటా తగాదా అంటే, మీరు ఇటర్నల్ శిక్ష అన్నారు, నిత్య శిక్ష అన్నారు, అది ఎట్లా ఉంటుంది? దేవుడు ప్రేమ గలవాడైతే నిత్యము ఎందుకు శిక్షిస్తాడు? కొంత సమయం శిక్షించి వదిలేస్తాడు. అదే మీతో నాకున్న తగాదా అంటే, ఓహో అదా, అయితే నిజంగా నీకు నాకు కాదు తగాదా, అది నీకు యేసు ప్రభుతో ఉన్న తగాదా. ఎందుకంటే మత్తయి 25:46 ఆయన చెప్పాడు, నేను కాదు. ఆయనతో పోయి తగాదా తీర్చుకోమని తలపేసేసాడు. చివరి పాయింట్, ది ఇటర్నల్ ట్రయంఫ్. 12-13 వచనాల్లో ది ఇటర్నల్ ట్రయంఫ్, నిత్యమైన విజయం. ఎవరికది? పరిశుద్ధులకి. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. సో ఆ సమయంలో ట్రిబులేషన్ సెయింట్స్ ఉన్నారు, మనం వింటూ వస్తున్నాం. ఆ సమయంలో రక్షించబడేటువంటి పరిశుద్ధులు, క్రీస్తు వైపు తిరిగి మారు మనసు పొందినటువంటి దేవుని పిల్లలు, వారు క్రీస్తు విరోధి చేత, ఈ యొక్క అబద్ధ ప్రవక్త చేత వెంటాడబడతారు. అయినా కూడా వారు ఏం చేస్తారంటే, వారు దేవుడి ఆజ్ఞలనే గైకొంటారు.
వారు వాడిని ఆరాధించరు, ముద్ర వేయించుకోరు, దేవుడి ఆజ్ఞల ప్రకారమే విశ్వాసులుగా బ్రతుకుతారు. యేసు ప్రభువును గూర్చినటువంటి విశ్వాసమును వారు గైకొంటారు. అండ్ వారికి ఈ విషయంలో ఓర్పు ఉంటుంది. వారు తొందరపడిపోరు. వారు అక్కడ దేవుడిని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయరు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ రోజున చిన్న పని దేవుడు మీకు చేయకపోతే, మీ ప్రార్థనకు దేవుడు ఆన్సర్ ఇవ్వకపోతే, మీ కాసింత దుఃఖాన్ని దేవుడు తొలగించకపోతే, దేవుడు ఏం చేశాడు అంటారు మీరు. కానీ ఆ శ్రమల కాలంలో ఎక్కడికి పోయినా కూడా ఇరుకునబడి బ్రతికి దొరికితే చంపబడతారు. అలాంటి సమయంలో దేవుడి ఆజ్ఞలు గైకొన్నారు. విశ్వాసమును వారు ఇంకా పటిష్టంగా పెట్టుకున్నారు. అండ్ వారు ఓర్పుతో సహించారు. ఒక భక్తుడు అంటాడు, ది అథారిటీ ఆఫ్ ద వర్డ్ అండ్ అఫెక్షన్ ఫర్ ద సన్ డామినేట్ దేర్ లైఫ్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సెటానిక్ కండిషన్స్. దేవుని వాక్యం యొక్క అధికారము, యేసు ప్రభు అని దేవుడి కుమారుడి యొక్క ఆ ప్రేమ, అనురాగము వారిని సాతాను పరిస్థితుల్లో నిలబెడుతుంది. 1260 రోజులు ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు వారు అలా బతకాలి. కానీ బతుకుతారు. రష్యన్ థియోలోజియన్ అండ్ గొప్ప క్రిస్టియన్గా పేరుగాంచాడు, నోబెల్ పీస్ ప్రైజ్ సంపాదించినటువంటి అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ ఆయన పుస్తకం రాశాడు, వన్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసోవిక్. ఇవాన్ అనేటువంటి ఒక వ్యక్తి విమర్శకుడు అన్నమాట, అవిశ్వాసి. అతడు ఒక క్రైస్తవుడు, ఒక చెరసాల్లో ఉన్నారు. ఆ క్రైస్తవుడి పేరు అలియోస్కా. ఈ అలియోస్కా విశ్వాసం గురించి ఇతనికి ఎప్పుడూ కొంత విపరీతంగానే ఉండేది. అయితే ఇతడు అనుకునేవాడు, ఈ అలియోస్కా ఏం ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు మౌనంగా చేసుకుంటాడు, గట్టిగా చేయడు అని ఒకసారి గట్టిగా ప్రార్థన చేయమన్నాడు. ఇద్దరు జైల్లో ఉన్నారు, ప్రిజన్ సెల్లో ఉన్నారు. సో అలియోస్కా ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు, పరలోక పందున్న మా తండ్రి అని మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన చేశాడు. అండ్ ఎక్కడ కూడా నన్ను జైలు నుండి విడుదల చేయమని అడగల. అది ఇతనికి ఇంకా పెద్ద బుర్ర దిమ్మిపోయింది. జైల్లో ఉన్నవాడు దేవుడిని ప్రార్థిస్తే ఏమడుగుతాడు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నాకు విడుదల దయచేయి, నేను బాధ భరించలేకపోతున్నా అని అడుగుతాడు. కానీ ఈ అలియోస్కా అడగలేదు. ఏమడిగాడు? నీ రాజ్యం వచ్చునుగాక అన్నాడు. నీ రాజ్యం బయట జైల్లో ప్రతి చోట వచ్చునుగాక, నీ చిత్తం బయట జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు జరుపుదురుగాక, అండ్ నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీవే మహిమపరచబడుదువుగాక అని చెప్పి నన్ను జైల్లో నుండి విడుదల చేయమని ప్రార్థన చేయకపోయేసరికి అయినా అందరికన్నా సంతోషంగా ఉన్నాడు, సమాధానకరంగా ఉన్నాడు, ఒక మనిషిలాగా వారి మధ్యలో వ్యత్యాసంతో బ్రతుకుతున్నాడు. అది చూసిన తర్వాత అప్పుడు ఇవాన్ అనేటువంటి వ్యక్తికి మార్పు అనేది జరిగింది. సో దాని గురించి చక్కగా అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ రాశాడు. 13వ వచనం ఒక్క మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఇది 2వ ధన్యత. మొదటి ధన్యత 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం, ఈ గ్రంథాన్ని చదివేవారు, వినేవారు, గైకొనేవారు ధన్యులు. అలాగే ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు, ద డెడ్ హూ డై ఇన్ ద లార్డ్ ఫ్రమ్ నౌ ఆన్. ఇది మామూలుగా ఈ యొక్క వచనాన్ని చాలా చోట్ల ఫ్యూనరల్స్లో చదువుతుంటారు, మెమోరియల్ సర్వీసుల్లో చదువుతుంటారు. దాన్ని ఏమీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు, చదవడంలో ఏమి తప్పు లేదు. కాకపోతే స్పెసిఫిక్గా ఇప్పటి నుండి అంటే ఆ యొక్క ట్రిబులేషన్ టైంలో ఆ క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా వారు నిలబడినప్పుడు వారు చంపబడతారు కనుక చంపబడుతున్నటువంటి వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి విషయం అని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. పైనున్నటువంటి దుష్టులకేమో పగలు రాత్రి నెమ్మది ఉండదు, కానీ ధన్యులకు ఎవరైతే ప్రభునందు మృతి పొందారో, ప్రభు కొరకు బ్రతికి ప్రభు కొరకు చనిపోయారో అలాంటి వారు ఎలా ఉంటారంట, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. సో వీరికి విశ్రాంతి, వీరి యొక్క ప్రయాసం, అది కోపాస్ అనేటువంటి పదం. అంటే వీరు ప్రభు కోసము చాలా అలసిపోయేంతగా కష్టతరమైనటువంటి శారీరక పరిశ్రమ చేసేటువంటి వారు. అంటే ట్రిబులేషన్ టైంలో కూడా దే వర్ వర్కింగ్ ఫర్ గాడ్, దేవుడి కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు అంతా సానుకూలంగా ఉన్నప్పుడే మనకు కష్టంగా ఉన్నప్పుడు వారు శ్రమల కాలంలో యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలనలో కూడా దేవుడి కోసం అంత అలసిపోయేటట్టు పనిచేశారంటే అంత గొప్ప విషయం. సో వారికి వారి ప్రయాసము నుండి విశ్రాంతి. సో వారికి రెస్ట్ దేంట్లో నుండి అంటే పాపము నుండి రెస్ట్, శోధన నుండి రెస్ట్, దుఃఖము నుండి రెస్ట్, హింస నుండి రెస్ట్, ప్రతి విధమైనటువంటి లౌకిక తత్వము నుండి రెస్ట్, ఇక పర్మనెంట్గా ప్రభు సన్నిధిలో వారికి రెస్ట్. అండ్ ఒక మాట చెప్తాడు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. పరలోకం నుండి వచ్చిన స్వరము, పరిశుద్ధాత్ముడు దాన్ని ఎండోర్స్ చేశాడు. ఆత్మ ప్రకటన గ్రంథంలో నాకు గుర్తున్నంత వరకు 2 సార్లు చెప్తాడు. సో ఫస్ట్ టైం ఇక్కడ, లాస్ట్ టైం మళ్ళా 22nd చాప్టర్లో. సో చచ్చిపోయినప్పుడు మన వెంట ఏం పోతాయి బ్రదర్?
మన బంగ్లాలు, మన బండ్లు, మన బ్యాంకు బాండ్లు, మన బట్టలు ఏం పోతాయి మనతో చచ్చిపోయిన తర్వాత? ఏం పో. వారి వెంట వారి క్రియలంట, వారి క్రియలు, దేవుడి కోసం వారు చేసినటువంటి క్రియలే పోతాయి, ఇంకేమీ పోవు. ఒక భక్తుడు అన్నాడు, చచ్చిపోయినప్పుడు మనిషి వెండిని, బంగారాన్ని, వెలగల రాళ్లను, ముత్యాలను తీసుకుపోడు, తనతో పాటు తాను దేవుడి కొరకు చేసినటువంటి సత్క్రియలను తీసుకొని పోతాడు. ఆ సత్క్రియలను ఎందుకు తీసుకొని పోతాడంటే వాటికి దేవుడు రేపు ప్రశంస, ప్రతిఫలం ఇవ్వడానికి. సో రేపు అలాంటి పరిస్థితిలో మనమున్నప్పుడు మన ప్రయాసాలు మాని మనం ప్రభు యొక్క సన్నిధిలో విశ్రాంతి పొందడానికి వెళ్ళినప్పుడు మన వెంట మన క్రియలు వస్తాయా? ఆలోచించండి, తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. నిత్య సువార్త మధ్యాకాశంలో దూత ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ వారి భాషల్లో ప్రకటింపబడేటువంటి దినం తొందరలోనే ఉంది. కానీ ఇంకా ఒకవేళ ఆ యొక్క సత్య సువార్త, నిత్య సువార్తను నీవు విని రక్షించబడకపోతే, నీవు ఒక్కసారి విన్నా కూడా ఇంకా రక్షింపబడకుండా ఉన్నట్లయితే ఇది మంచి సమయం. ఆలస్యం చేయకుండా నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన రక్తంలో కడుగబడి శుద్ధి చేయబడి దేవుడి యొక్క బిడ్డగా, దేవుని కుమార్తెగా మారు. అండ్ దేవుడికి భయపడు, ఆయన్ని మహిమపరచు, ఆయనకే ఆరాధన చేసి ఆయన్ని సేవించు. అండ్ నీవు ఈరోజు చనిపోయినా, రేపు చనిపోయినా నీ క్రియలు నీ వెంట వచ్చి ప్రతిఫలం లభించినట్లు నీవు బ్రతుకు, దేవుడి కొరకు బ్రతుకు. బబులోను వేశ్య యొక్క ఆ వ్యభిచార సంబంధమైన మద్యపు మైకప్పులో నుండి బయటపడు, క్షమాపణ కోరుకో. దేవా, నేను నీ సంబంధిగా ఉంటాను, 144,000 లాగా నేను నీ కొరకు అంకితమై, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడికి వెళ్ళారు, అలాగే నేను వెళ్తాను అన్న తీర్మానంతో నీ ఉండు. అప్పుడు ప్రభు వచ్చినా మనం పోయినా మనకి ఏ సమస్య ఉండదు. ప్రేమగల మా తండ్రి, మేము నీ వాక్యము దగ్గరికి వచ్చాం, నీ ఆత్మ ద్వారా బోధింపబడుతుండగా విన్నాం. అండ్ మేము దానికి లోబడి స్పందించి రక్షించబడి రూపాంతరపరచబడే వ్యక్తులముగా బ్రతుకుటకు అండ్ ఈ లోకంలో మాకు నీవిచ్చినటువంటి ధన్యతను, మా సమయము, సామర్థ్యము, మా సొమ్మును సువార్త ప్రకటించుటకు వాడడానికి, సాక్షులముగా మేము బ్రతకడానికి కృపదయ చేయమని ఈ వాక్యము మా సంఘములో అండ్ ఆన్లైన్లో వినే ప్రతి ఒక్కరికి నీ సంకల్పపు నెరవేర్పు కొరకు వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.